పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉందరుగాక. సహోదరి సహోదరులారా, తపకాల ప్రారంభం నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు దాన ధర్మములు నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకొని ఉన్నాము. నేడు విశ్వ శ్రీ సభతో ఐక్యమే మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణమును, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించను కావున నిండు భక్తి విశ్వాసముతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడలలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులమగుగాక. ఒక నిమిషం మౌనం గురించి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ పురప్రవేశం సమయంలో యేసు ప్రభుని స్తుతిస్తూ ఎంతోమంది ప్రజలు క్రీస్తు రాజుకు జై జై హోసానా అని పాటలు పాడుతూ విజయవరి మోగిస్తూ యెరూషలేములో ప్రవేశమయ్యారు. అదేవిధంగా మనం కూడా దేవాలయంలో ప్రవేశమై మన యొక్క హృదయములో యేసు నాథుని ఎప్పుడు కూడా స్వీకరిస్తూ రారాజుగా యేసు ప్రభు మన హృదయంలో ఉండాలని, నివసించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించడము. సర్వశక్తులు నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచిన తాళపత్రములను ఆశీర్వదించి దీవించి పవిత్రపరచము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంపడించి మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకుందుం గాక. ఇగో యుగములు జీవించుచు పాలన చేయి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి మాని కొమ్మలందరూ కూడా పంచండి. మాని కొమ్మలు ఒకరికొకరు మొత్తం కూడా పంచండి. పంచిన తర్వాత తదనంతరం ప్రదర్శనగా మనము ఊరేగింపును ప్రారంభిస్తాము. స్వార్థ పట్టణం ఆలకించుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. యేసు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫాగే అనే గ్రామమును చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. దానిని విప్పి నా యుద్ధకు తీసుకుని రండు. ఎవడైనా మేము ఆక్షేపించిన ఎడల ప్రభువు నాకు వానితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వాణిని తోలుకొని పోనిచ్చును అని చెప్పాను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, చిన్నదైన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను. జన సమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము, దావీదు కుమారా హోసాన్నా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసాన్నా అని విజయధ్వానములు చేయుచుండిరి. ఆయన యెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను. ఈయన గలిలియాలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త యగు యేసు అని ఆ జన సమూహం పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆనాడు దేవుని ప్రజలకు మోషే నాయకుడై వాగ్దత్త భూమికి నడిపించాడు. ఈనాడు మన యాత్రలో నాయకుడు యేసుక్రీస్తు ప్రభువే. మన వాగ్దాత భూమి అనేటువంటి నిత్య యెరూషలేమునకు కొనిపోబడతాము. అయితే మన యొక్క విషయం గుర్తించాలి. క్రీస్తు తన శ్రమల వలన మరణం పొంది ఉత్థానం ద్వారా మాత్రమే స్వర్గం అనే వాగ్దాత భూమిలో అడుగు పెట్టగలిగారు. మనం కూడా అంతే. పాపము చేయడం దానికన్నా మరణించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే క్రీస్తుతో కలిసి
ఆయన మహిమలో ప్రవేశించగలుగుతాం. ఈ భావాలతో ఇప్పుడు మనం ప్రదక్షిణ ప్రారంభించుదాం. క్రీస్తు మన రాజుగా, మన నాయకుడిగా, మన రక్షకుడిగా ప్రకటిస్తూ భక్తి భావముతో దావీదు కుమార హోసాన్నా అని పాటలు పాడుతూ ప్రదక్షిణలో పాల్పంచుకుందాం. మొదటగా ఈ ప్రదక్షిణ ముత్తాసుకులకు ఇద్దరు కొవ్వొత్తులు, శివస్వరూపం, ధూపం. మొదటగా శివస్వరూపం పట్టుకున్నటువంటి అబ్బాయి, తర్వాత ధూపం. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా, హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్, పరమ పవిత్ర త్రియేక దైవం. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్, పరమ పవిత్ర త్రియేక దైవం. భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు. దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతికల్ కీర్తించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. జయ జయ గీతికల్ కీర్తించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్ పక్షులారా ప్రాణులారా కీర్తించుడి. సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్ పక్షులారా ప్రాణులారా కీర్తించుడి. సకల మనుష్యులారా పరమేశు, భూమిలోని జనులారా హెచ్చించుడి. సకల మనుష్యులారా పరమేశు, భూమిలోని జనులారా హెచ్చించుడి. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. 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 పరిశుద్ధుల్
అవధియ మహిమలు మారు మృగున్ హోసానా స్వామికి సతతం హాసానా హోసానా హోసానా దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు జయ జయ గీతికల్ కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు జయ జయ గీతికల్ కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు హోసానా స్వామికి సతతం సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్పై శూలారా ప్రాణులారా కీర్తించుడి సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్పై పక్షులారా ప్రాణులారా కీర్తించుడి సకల మనుష్యులారా పరమేశున్ భూమిలోని జనులారా హెచ్చించుడి సకల మనుష్యులారా పరమేశున్ భూమిలోని జనులారా హెచ్చించుడి హోసానా స్వామికి సతతం హాసానా హోసానా 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 స్వామికి సతతం హోసానా 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 హృదయము పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము హృదయము పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసాన గీతము హోసాన పాడుదా దేవాది దేవునకు హోసాన పాడుదా ప్రభు యేసునాథునికి హోసాన పాడుదా దేవాది దేవునకు హోసాన పాడుదా ప్రభు యేసునాథునికి దళాది
యేసునాథునికి